సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెసెంట్ మార్కెట్ లో ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క హవా అనేది చాలా బీభత్సంగా అయితే ఉంది. దానికి కారణం మీ అందరూ తెలిసిందే కదా, పెట్రోల్ రేట్స్ అనేవి డే బై డే పెరిగిపోవడం వల్ల మనకి అందరూ కూడా ఎక్కువగా ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి కొనడానికి ఇష్టపడుతూ అయితే ఉన్నారు. సో మన ఇండియన్ మార్కెట్ లో ప్రతి కంపెనీ నుంచి కూడా మనకి ఒక్కొక్క ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి అవైలబుల్ అయితే ఉంది. బజాజ్ నుంచి కనుక చూసుకుంటే చాతక్ అయితే ఉంది, టీవీఎస్ నుంచి ఐక్యూబ్ అయితే ఉంది, హీరో నుంచి వీడా, ఇలా మనకి ప్రతి కంపెనీ నుంచి కూడా మనకి ఒక్కొక్క ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి అవైలబుల్ అయితే ఉన్నాయి. అలాగే ఇంకా మనకి ఓలా గానీ యాథర్ లాంటి కంపెనీ నుంచి కూడా మనకి బీభత్సంగా మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. బట్ ఇండియాలో ఉన్న మనకి బిగ్గెస్ట్ టూ వీలర్ సెగ్మెంట్ లో ఉన్న హోండా కంపెనీ నుంచి మాత్రం ఎటువంటి ఎలక్ట్రికల్ వెహికల్ అనేది మనకి ప్రెసెంట్ మార్కెట్ లో అవైలబుల్ అయితే లేదు. సో ఎలక్ట్రికల్ వెహికల్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పేసి అందరూ కూడా చాలా ఈగర్ గా అయితే వెయిట్ చేశారు. సో ఫైనల్ గా హోండా కంపెనీ నుంచి మనకి November 27th ఒక ఎలక్ట్రికల్ వెహికల్ అనేది లాంచ్ చేస్తామని చెప్పేసి వీళ్ళు అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. రీసెంట్ గా జరిగిన ఐక్మా ఈవెంట్స్ లో కూడా వీళ్ళు ఒక ఎలక్ట్రికల్ వెహికల్ అయితే అన్వీల్ అయితే చేశారు. దీని పేరు CUVe అని చెప్పేసి పిలుస్తున్నారు. సో దీంట్లో మొత్తం మనకి రెండు వేరియంట్స్ అనేవి చూసే అవకాశం అయితే ఉంది. CUVe ఒకటి అండ్ హోండా యాక్టివా ఎలక్ట్రికల్ వెహికల్. సో రెండు వేరియంట్స్ మనం చూసే అవకాశం అయితే ఉంది. మరి మన ఇండియన్ మార్కెట్ లోకి హోండా యాక్టివా ఎలక్ట్రికల్ వెహికల్ అలాగే CUVe అని చెప్పేసి రెండు వేరియంట్స్ అనేవి తీసుకొస్తారా, లేదంటే హోండా యాక్టివాలో ఉన్న మనకి రెండు వేరియంట్స్ అనేవి తీసుకొస్తారా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో పక్కాగా అయితే మాత్రం రెండు వేరియంట్స్ అనేవి లాంచ్ అయితే చేస్తారు. ఒకటి 5" కలర్ కన్సోల్ తో వస్తుంది, అలాగే ఇంకొకటి హయ్యర్ వేరియంట్ లో మనకి 7" కలర్ కన్సోల్ తో పాటు టచ్ స్క్రీన్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తారు. సో రెండు వేరియంట్స్ అనేవి పక్కాగా అయితే వస్తాయి. బట్ పేరు అనేది ఎటువంటి పేరుతో తీసుకొస్తారు అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ దీనికి లుక్స్ గురించి మాట్లాడుకుంటే లుక్స్ సరికి కంప్లీట్ గా చాలా స్టైలిష్ లుక్స్ తో చాలా అట్రాక్టివ్ డిజైన్ తో మనకి దీని అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో చాలా స్టైలిష్ గా అయితే ఉంది, చాలా అట్రాక్టివ్ గా అయితే ఉంది. సో మిగిలిన కాంపిటీషన్ వెహికల్స్ కి ఖచ్చితంగా కాంపిటీషన్ ఇచ్చేలాగా మనకి దీన్ని అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో LED హెడ్ ల్యాంప్ సెటప్ కానీ LED టైల్ ల్యాంప్ కానీ అన్ని కూడా మనకి చాలా యూనిక్ అయితే డిజైన్ చేశారు. ఇక బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఒక వేరియంట్ లో మనకి కంప్లీట్ గా రిమూవల్ బ్యాటరీ అయితే ఉంటుంది, అండ్ ఇంకొక వేరియంట్ లో చూసుకుంటే కంప్లీట్ గా ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాకప్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక దీని ఒక బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాకప్ ఉన్న దాంట్లో మనకి కంప్లీట్ గా 3 kWh లిథియం అయాన్ IP67 రేటెడ్ బ్యాటరీ అనేది ప్రొవైడ్ చేస్తే, ఇంకొక దాంట్లో మనకి రిమూవల్ బ్యాటరీ ఉన్న దాంట్లో మనకి కంప్లీట్ గా డ్యూయల్ బ్యాటరీ ప్యాకప్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 1.3 kWh బ్యాటరీ ఒకటి, 1.3 kWh బ్యాటరీ ఒకటి, డ్యూయల్ బ్యాటరీ బ్యాకప్ అనేది మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో వీటిని మనం చార్జ్ చేయడానికి అప్రాక్సిమేట్లీ మనకి ఒక 5 hours టైం అయితే పడుతుంది అనమాట. 5 hours పైన మనకి టైం అయితే పడుతుంది, 5 to 6 hours మధ్యలో మనకి టైం అయితే పడుతుంది. నెక్స్ట్ దీని యొక్క రేంజ్ గురించి మాట్లాడుకుంటే రేంజ్ అనేది కంప్లీట్ గా దీంట్లో మనకి రైడింగ్ మోడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఎకో మోడ్, పవర్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ అని చెప్పేసి రైడింగ్ మోడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. రైడింగ్ మోడ్స్ బట్టి మనకి ఇక్కడ రేంజ్ అనేది వేరీ అవుతుంది. సో అప్రాక్సిమేట్లీ మనం ఒక 100 kilometers నుంచి 110 kilometers రేంజ్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఎంత రేంజ్ లో తీసుకొస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ దీని యొక్క మోటార్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా 4.2 kWh BLDC హబ్ మోటార్ మనం దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఎటువంటి మోటార్ కెపాసిటీతో తీసుకొస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో పాటు బ్యాక్ సైడ్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్ అనేది బ్యాక్ సైడ్ తో ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులో కూడా మనకి కంప్లీట్ గా 90/90 12" ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి డిస్క్ బ్రేక్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే బేస్ వేరియంట్ లో కంప్లీట్ గా 5" కలర్ కన్సోల్ అనేది ఆఫర్ చేస్తే, హయ్యర్ వేరియంట్ లో మాత్రం కంప్లీట్ గా 7" కలర్ కన్సోల్ తో పాటు టచ్ స్క్రీన్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి బ్లూటూత్ సపోర్ట్ కానీ, నావిగేషన్ సపోర్ట్ కానీ, వాయిస్ సపోర్ట్ కానీ, మ్యూజిక్ కంట్రోల్ కానీ, ఇలా డే టు డే లైఫ్ లో కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి ఈ కన్సోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ దీని యొక్క టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే 80 నుంచి 85 km/h అనేది మనం టాప్ స్పీడ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో మనకి రైడింగ్ మోడ్స్ ఉంటాయి కాబట్టి రైడింగ్ మోడ్స్ కూడా మనకి టాప్ స్పీడ్ అనేది వేరీ అవుతుంది. నెక్స్ట్ దీనికి ఎక్స్పెక్టెడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే బేస్ వేరియంట్ అనేది 1,05,000 నుంచి 1,10,000 రూపాయల మధ్యలో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే హయ్యర్ వేరియంట్ అనేది 1,20,000 నుంచి 1,30,000 రూపాయల మధ్యలో తీసుకొచ్చే అవకాశం అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మరి ఎటువంటి ప్రైస్ లో తీసుకొస్తారో, ఎటువంటి ఫీచర్స్ తో తీసుకొస్తారో అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ స్కూటీ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. మన ఇండియన్ మార్కెట్ లోకి November 27th అయితే ఈ స్కూటీ అయితే లాంచ్ చేస్తారు కాబట్టి అఫీషియల్ గా వీళ్ళు లాంచ్ చేసిన తర్వాత ఇంకొక డెడికేటెడ్ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.